చెప్పండి మీకు. సార్ యాక్చువల్లీ నాకు ఐటీ ఓకే. ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంతకు కెరీర్ లో ట్రై చేశాను జావా అంతా నేర్చుకుని. అప్పుడు కొంచెం భయం వేసింది. ఇంత టెక్నాలజీ కూడా అప్పుడు డెవలప్మెంట్ లేదు. సోషల్ అంటే ఆన్లైన్ లో కోర్సెస్ కానీ అంత యూట్యూబ్ కానీ ఏం లేదు కదా అప్పుడు. సో అలా భయం వేసి నేను డ్రాప్ అయ్యాను. ఒక టీచర్ జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే చాలా గ్యాప్ వచ్చింది. మీరు ఏం చదివారు? మీరు బీటెక్ చేశాను సార్. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేశారు మీరు ఇప్పుడు అంటే అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే మీరు ఏదైనా వర్క్ లో ఉన్నారా? అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? టీచర్ గా చేశారు. ఇప్పుడు మీరు ఐటీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతేనా? ఎక్కడ ఉంటారండి మీరు? రైట్. సో మీరు అంటే నా సజెషన్ ఏంటి అంటే 2010 నుంచి మీరు గ్యాప్ వచ్చింది కాబట్టి మీరు ఐటీలోకి వెళ్ళటం అంత టఫ్ ఏమి కాదు. కానీ మీరు ఏం చేయకంటే మీరు బీటెక్ ఆపకుండా ఎంటెక్ ట్రై చేయండి. ఎంటెక్ ఎందుకంటే ఎంటెక్ అప్లై చేసుకుని సైబర్ సెక్యూరిటీ లాంటి సబ్జెక్ట్ కానీ డేటా సైన్స్ కానీ జెన్ఏఐ కానీ నేర్చుకుంటే ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. అంటే ఎంటెక్ చేస్తూ ప్యారలల్ గా ఏఐ నేర్చుకోవచ్చు, ఎంటెక్ చేస్తూ ప్యారలల్ గా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు. అంటే ఒక పక్కన మీకు ఆన్లైన్ లోనే మొత్తం అంతా ఎంటెక్ అయిపోతుంది, కోర్స్ అవుతుంది. ఇది చేస్తే మీకు ముందు 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. మీకు ఎంటెక్ అంటే ఫస్ట్ మీకు ఐటీ ట్రైనర్ గా వస్తుంది. టీచర్ కంటే కూడా ఐటీ ట్రైనర్ గా వెళ్తారు కాబట్టి స్కూల్లో టీచర్ కంటే కాలేజ్ లో టీచర్ అంటే ఐటీ ట్రైనర్ గా వెళ్ళినప్పుడు మీకు కొంత అంటే ఫస్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. చాలా ఎటెక్ కంపెనీస్ కేలర్ గానీ ఇట్లా చాలా ఎటెక్ కంపెనీస్ కూడా మార్కెట్ లో ఇండియాలో చాలా ఎటెక్ కంపెనీస్ కూడా ఈ ఎంటెక్ క్వాలిఫికేషన్ ట్రైనర్స్ కావాలన్నమాట. మూడవది బెంగళూరులో కాబట్టి మీరు అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకుంటే ఏఐ గానీ సైబర్ సెక్యూరిటీ గానీ హానెస్ట్ గా చెప్పి స్టార్ట్అప్స్ లో కూడా వెళ్ళొచ్చు అక్కడ మీరు. అంటే ఇట్లా ఇదంతా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా ఇప్పుడు బెంగళూరు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ స్టార్ట్అప్స్ కాబట్టి స్టార్ట్అప్స్ తో మీరు ఓపెన్ గా మాట్లాడి మీరు స్టార్ట్అప్స్ తో మాట్లాడి వెళ్ళొచ్చు అని ఏమి ఉండదు. అది కూడా ఒక ఆప్షన్. సైబర్ సెక్యూరిటీ అని నాకు ఒకరు సజెస్ట్ చేశారు సార్. అయితే వాళ్ళు ఏమడిగారంటే మీకు పిఎఫ్ అదంతా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయా అని అడిగారు. మామూలుగా స్టార్టింగ్ లో అయితే నాకు క్యాష్ పేమెంట్ చేశారు ఫుడ్స్ లో కూడా. కొన్ని మంత్స్ నాకు బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కానీ పిఎఫ్ టైం కట్ అవ్వలేదు. దాని వల్ల ఏమన్నా ప్రాబ్లమ్. సైబర్ సెక్యూరిటీలో మనము ట్రై చేయొచ్చు. కాకపోతే అక్కడ మీకు నాన్ ఐటీలో జాబ్ చేశారు కాబట్టి ఆ ప్రూఫ్ ఉండడం కోసం మీకు పిఎఫ్ కట్ అయిందా బ్యాంక్ డీటెయిల్ అని అడిగారు. అవును, ఇదే చెప్పండి మీరు. ఇదే చెప్పండి మీరు, లేదు అనే చెప్పండి. అలా అయితే నాన్ ఐటీ కూడా ఫేక్ అని అనుకుంటారు. పిఎఫ్ ఇష్యూ అనేది నేను సాల్వ్ చేయలేను. పిఎఫ్ అనేది సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను చెప్తుంది ఏంటి అంటే మీకు జనరల్ గా పిఎఫ్ ఎందుకు అడుగుతారంటే ఎక్స్పీరియన్స్ పెట్టడానికి అడుగుతారు, ఫ్రెషర్ గా కాదు అడిగేది. ఫ్రెషర్ గా వెళ్ళేటప్పుడు అసలు పిఎఫ్ అడగరు ఎవరు. అంతకుముందు మీరు ఏం చేస్తే వాళ్ళకి ఏముంది ఫ్రెషర్ గా తీసుకుంటున్నారు. అడిగినప్పుడు మీరు చేసిందే చెప్పండి. ఎట్లా పిఎఫ్ ఇవ్వలేదని చెప్పండి. దాని విషయం ఏమవుతుంది. సో ఇప్పుడు మనం ఓల్డ్ కి వెళ్ళి దాన్ని రిప్లికేట్ చేయలేం కాబట్టి సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటాను. అక్కడ నుంచి అయితే మీకు జాబ్ వస్తుంది, ఏదో ఒక బెనిఫిట్ అవుతుంది. బట్ ఎంటెక్ కూడా చేయండి. అది మీకు మల్టిపుల్ గా అంటే ఇప్పుడు ఎంటెక్ ప్యారలల్ గా చేసి సైబర్ సెక్యూరిటీకి వెళ్ళి మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోండి. మా టీం కాల్ చేస్తారు.